లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి వార్తాపత్రికల వార్తా విశ్లేషణకి స్వాగతం. ముందుగా మహాదినపత్రికలో ఏం ప్రచురించారో చూద్దాం. భారత్ది డెడ్ ఎకనామీ, ప్రధాని మోదీదే బాధ్యత అని రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారని కూడా ప్రచురించారు. ఇక నారా లోకేష్కు జూనియర్ ఎన్టీఆర్ విశేష్, ఆనందంలో అభిమానులు, నందమూరి అభిమానులు మరి లోకేష్కు విశేష్ చెప్పడం చాలా ఆనందించదగ్గ విషయంగా మరి వాళ్ళు భావిస్తున్నారు అభిమానులు. ఇక 2027 గోదావరి పుష్కరాలు పై చంద్రబాబు సమీక్ష అని కూడా ప్రచురించారు. ఇక భారీ టార్గెట్ను ఊదేసిన భారత్ రాయ్పూర్లో సూపర్ విక్టరీ కొట్టిందని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక కార్తీక దీపం సరే, ముందు బీఆర్ఎస్ దీపం ఆరిపోకుండా చూసుకోండి. కేటీఆర్ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. కవితను చెల్లెలుగా గౌరవిస్తానన్న పీసీసీ చీఫ్ గౌరవిస్తానని అయితే చెప్పారు. ఇక మనకి తెలుసు, నా ప్రశ్నలకు నీళ్లు నమిలారు, అడిగిందే అడిగి చికాకు పెట్టారు. సిట్ విచారణపై మాజీ మంత్రి కేటీఆర్ 7:30 గంటలకు పైగా విచారణ. లీకుల తీరుపై ఆగ్రహం, భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు, ఉద్రిక్తత. కేటీఆర్ను ఒంటరిగానే విచారించాం, సిపి సజ్జనార్ అయితే ప్రకటన. ఇక ఏం ప్రచురించారు ఒకసారి చూద్దాం. ఎందుకు లీకులు ఇస్తున్నారని సిట్ అధికారులను ప్రశ్నించినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. హీరోయిన్ల పేరుతో దుష్ప్రచారం చేశారు కదా, అది నిజమేనా అని సిట్ అడిగానని ఆయన తెలిపారు. తాము అలాంటి వార్తలు మీడియాకు చెప్పలేదని సిట్ అధికారులు చెప్పారని వివరించారన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ అనంతరం కేటీఆర్ తెలంగాణ భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. తప్పుడు వార్తలు ఇవ్వొద్దని మీడియా సంస్థలకు కూడా విజ్ఞప్తి చేసినట్లు, తమకు కూడా కుటుంబాలు ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. 2 ఏళ్ల అసమర్థ పాలన నుంచి దృష్టి మళ్లించేందుకే ప్రభుత్వం కాలక్షేప కథా చిత్రాలు నడుపుతుందని ఎద్దేవా చేశారు. సిట్ విచారణకు పూర్తిగా సహకరించినట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఎందుకు లీకులు ఇస్తున్నారని సిట్ అధికారులను ప్రశ్నించినట్లుగా ఆయన చెప్పారు. ఇక మంత్రి పొంగులేటి కుమారుడి గోండాగిరిపై చర్యలేవి ఇప్పుడు తమ ఫోన్లో ట్యాప్ కావడం లేదా అని సిట్ను అడిగానన్న కేటీఆర్ తన ప్రశ్నలకు అధికారులు నీళ్లు నమిలారని చెప్పారు. ఏవే కొన్ని పేర్లు చెప్పి వాళ్ళు తెలుసా అని అడిగిందే అడిగారని, సింగరేణి టెండర్లో దొంగలు దొరికినా వాటిపై హరీష్ రావు ఆధారాలు ఇచ్చిన చర్యలు ఎందుకు లేవని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. స్వయంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు గోండాగిరి చేస్తున్న చర్యలు ఎందుకు లేవు, సిట్ ఎందుకు లేదు అని ప్రశ్నించారు. కాకీ బుక్ అందరికీ ఒకేలా ఉండాలని, సీఎం బామ్మర్ది సుజన్ రెడ్డి కిన్ పిన్ అనే ఆధారాలు ఇచ్చినా సిట్ ఎందుకు ఉండదు అని కేటీఆర్ అన్నారు. న్యాయం, ధర్మం, కాకీ బుక్ అందరికీ ఒకే రకంగా ఉండాలని కోరారు. అడిగిందే అడిగారని తిప్పి అడిగి చిరాకు పెట్టారని ఆక్షేపించారు. తమ విచారణ పట్ల లీకుల నుండి మీడియా ఇస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఈరోజు తనను ఎవరితోనూ కలిపి విచారించలేదని స్పష్టం చేశారు. ఇక కేటీఆర్ ఒంటరిగానే విచారించామని సిపి సజ్జనార్ కూడా ప్రకటించడం అయితే జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత కేటీఆర్ విచారణపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అధికారిక ప్రకటన చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆధారాలు, రికార్డులు కేటీఆర్ ముందు ఉంచి విచారించామని సజ్జనార్ తెలిపారు. అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామన్నారు. సాక్షులు ఎవరిని ప్రభావితం చేయవద్దని కేటీఆర్కు చెప్పినట్లు సజ్జనార్ తెలిపారు. ఈ కేసులో తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని కోరారు. బయట జరిగే ప్రచారానికి సిట్కి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కేసులో పారదర్శకత విచారణ కొనసాగుతుందని అయితే తెలిపారు. ఎట్లాగైతే బాబా బామరుదులు ఇద్దరు ఒకే రాగం అందుకున్నారు. మరి సొల్లు మాట్లాడారు, సొల్లు క్వశ్చన్లు అడిగారు అని చెప్పి గత 2 రోజుల క్రితం హరీష్ రావు ఏదైతే చెప్పారో, మరి 100 ప్రశ్నలు నేను అడిగా, సిట్టు నన్ను అడగడం ఏంటి, నేనే 100 క్వశ్చన్లు అడిగానని హరీష్ రావు చెప్పారు. దాన్నే పుణికి పుచ్చుకుంటూ మరి బమ్మరిది మరి కేటీఆర్ కూడా అదేవిధంగా మరి నేను క్వశ్చన్లు అడిగాను, అడిగితే సిట్టే నీళ్లు నమిలింది అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. అయితే రాజకీయ విశ్లేషకులందరూ కూడా ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. సిట్టుని మీరు క్వశ్చన్లు అడిగితే వాళ్ళు నీళ్ళు నలవడం ఏంటి, మరి మీరు గతంలో ఏమేమి చేశారు, ఎందుకు జరిగింది అనడానికి కదా మిమ్మల్ని తీసుకొచ్చింది. మీరు లోపల ఒకటి జరిగిన తర్వాత బయటకు వచ్చి రకరకాల మాటలు మాట్లాడతారేంటి అని చెప్పి విశ్లేషకులు చెప్తున్న మాట. ఏది ఏమైనప్పటికీ కూడా మళ్ళీ సిపి సజ్జనార్ అయితే చెప్పడం జరిగింది, కేటీఆర్ని ఒంటరిగానే అయితే మేము విచారించాము, కానీ అవసరమైతే మళ్ళీ మీరు విచారణకు హాజరు కావాలి కేటీఆర్ అని చెప్పారు. గతంలో హరీష్ రావు కూడా మొన్న 3 రోజుల క్రితం ఆయనకు కూడా అదే చెప్పారు, మళ్ళీ అవసరమైతే మిమ్మల్ని విచారిస్తాము అని చెప్పి. ఇక ఎవరైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గోండాగిరి చేస్తున్నాడని ఆరోపించారు కేటీఆర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు గోండాగిరి చేస్తున్న మరి సిట్ ఏది, సిట్ అనేది అందరికీ ఒకేలాగా ఉండాలి, కాకి చొక్కా అనేది అందరికీ ఒకేలాగా పనిచేయాలని చాలా గొప్పగా, మహా గొప్పగా బీఆర్ఎస్ నోట వెంట ఇలా రావడం అందరికీ మరి చాలా వినసొంపుగా ఉంది. గత 10 ఏళ్లలో తాము ఏది చెప్తే అదే
అన్నట్టుగా వ్యవహరించిన కాకీలు మరి ఒక్కసారిగా తమ పని తన విధి చేసుకుంటూ పోతుంటే మాకు అసలు తట్టుకోలేని బీఆర్ఎస్ పార్టీ ఇలా ఎందుకు మాట్లాడుతుంది? మరి కాకీ చొక్కా యొక్క ఉద్దేశం అప్పట్లో గత 10 సంవత్సరాల్లో మీకు అబంధ హస్తాల్లో ఉన్నప్పుడు తెలవలేదా అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విమర్శిస్తున్నారు. చట్టం పని తాను చేసుకుపోతుంటే మీరు దేవన్ నుంచి కూడా ప్రభుత్వం దిగిపోయి ఇప్పటికీ కూడా మీరు ఒక అహంకార పూరితంతో మేమే ఉన్నాం అధికారంలో అన్నట్టుగా మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులారా, కార్యకర్తలారా, ప్రధానంగా ఆ పార్టీ అధ్యక్షులైనటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఏ విధంగా అదేవిధంగా హరీష్ రావు, ఆ పార్టీ ముఖ్య నేతమైనటువంటి హరీష్ రావు, అదేవిధంగా కేసీఆర్, వీళ్ళ యొక్క ఒంటెద్దు పోకడలతోనే బీఆర్ఎస్కి ఈ గతి పట్టింది. అహంకారపూరితంగా ఇంకా మాట్లాడుతూనే ఉన్నారని చెప్పి కాంగ్రెస్ నేతలు, బీజేపీ నేతలు మాట్లాడటం జరుగుతుంది. బీజేపీ నేతలు అయితే ఒక అడుగు ముందుకేసి అసలు కేటీఆర్ డ్రగ్స్ పెడ్లర్ అని చెప్పి మాట్లాడిన పరిస్థితి బీజేపీ నాయకులు. ఓవరాల్గా ఎటు చూసుకున్నా మరి దారుణమైన పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ పార్టీ యొక్క గ్రాఫ్ రోజు రోజుకు తగ్గిపోతుందని కాంగ్రెస్ నేతలు అయితే మండిపడుతున్న పరిస్థితి. ఇక ప్రభుత్వం చట్టం తన ప్రధానం చేసుకుపోతుంది, మీరేదో చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏ తప్పు చేసినా చట్టం ముందు అందరూ సమానులే అని మరి సిపి సజ్జనార్ కూడా చెప్తున్నారు. చూడాలి, మళ్ళొకసారి అవసరమైతే పిలుస్తామని కూడా చెప్తున్నారు. కాబట్టి విచారణకి మరి మేము కూడా సహకరించామని చెప్తున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో మరి ఈ విచారణ ఇంకెంత ముందుకు వెళుతుంది, సిట్ మరి ఎవరెవరిని విచారించనుంది, ఎవరెవరి పేర్లు బయటికి రానున్నాయి అయితే మరికొత్త కాలంలో మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇక అదేవిధంగా ఇక చూసుకుంటే భారత్ది డెడ్ ఎకానమీ, ప్రధాని మోడీనే బాధ్యత వహించాలని రాహుల్ గాంధీ విమర్శలైతే గుప్పించారు. ప్రధాని మోడీదే బాధ్యత రాహుల్